హాయ్ అండి, వెల్కమ్ టు రంగుల చిల్క టేల్స్. ఈ రోజు ఈ వీడియోకి కారణం ఏంటంటే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఆ హ్యాపీనెస్ ని మీతో కూడా పంచుకోవాలనిపించింది. అందుకే నేనైతే ఈ వీడియో చేశాను. అదేంటో తెలుసా? అవునండి, 100 సబ్స్క్రైబర్స్ అయితే యాక్టివ్ చేశాను. ప్రతి ప్రయాణానికి ఎలా అయితే చిన్న చిన్న స్టెప్స్ తో వెళ్తామో అలాగే నా యూట్యూబ్ జర్నీకి నా చిన్ని స్టెప్ అయితే నేను అచీవ్ చేశాను. ఈ అచీవ్మెంట్ కి వెనకాల కారణం అంతా మీరేనండి. దీనికి ఏదైనా క్రెడిట్ ఇవ్వాలి అంటే అది మీకే. ఎందుకంటే నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తూ నాకు నా వీడియోస్ కి లైక్స్ ఇస్తూ కమెంట్స్ చేస్తూ నన్ను చాలా బాగా ముందుకు నడిపిస్తున్నారు. మీది ఎప్పుడు ఆదరణ ఇలాగే ఉండాలండి. నేను ఇంకా మంచి మంచి కంటెంట్ నేను చేయగలగాలి. అండ్ ఈవెన్ ఈ జర్నీకి ఇంకొకటి అయితే చెప్పాలనుకుంటున్నాను. స్వామి గారి అనుగ్రహం ముఖ్యం కదా. నాకు అదైతే ఆశీర్వాదం పొందాను. ఫస్ట్ వీడియోలో చెప్పాను మీకు, ఆయనకి వెళ్ళి అనుమతి తీసుకుని వచ్చాను అని. అవునండి, ఈ రోజుకైతే నేను నా వీడియో స్టార్ట్ చేసి నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి 1 month అయితే అయ్యిందండి. కరెక్ట్ పౌర్ణమి రోజు స్వామివారి పూజ అయితే చేసుకుని వీడియో అయితే నార్మల్ గా రికార్డ్ చేసుకున్నాను. బట్ నేను అప్లోడ్ చేసింది నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను. అలానే నిన్న గురు పౌర్ణమి కదా, మా ఊర్లో నేను అదే స్వామివారి గుడికి వెళ్ళాను. అక్కడ మా ఊర్లో వాళ్ళంతా పూజ కార్యక్రమం చేసుకుని ప్రసాదాలు పంచ కార్యక్రమం అయితే చేస్తున్నారు. నేను కూడా దాంట్లో పాల్గొన్నాను. అప్పుడు వెళ్ళి స్వామివారికి మళ్ళీ నమస్కరించుకున్నాను. సో నిన్నటికి గురు పౌర్ణమి. నిన్న వచ్చి నార్మల్ గా దేవుడికి నమస్కరించుకుని వచ్చేసాను ఇంటికి, పడుకున్నాను. మార్నింగ్ లేచేసరికి నాకు 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. నేను ఫుల్ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ ఎలా ఉందో తెలుసా? చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఒక్కొక్క మైల్ స్టోన్స్ ని దాటుతూ ఉంటుంటే ఎంత హ్యాపీ ఉంటుంది పేరెంట్స్ కి. అలా నాది నా సబ్స్క్రైబర్స్ ది చూసుకుని నేను అచీవ్ చేశాను. ఇది చిన్నదే అచీవ్మెంట్, కాకపోతే ఇది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను 100 ఈ 1 month లో అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఆ అచీవ్మెంట్ కి దానికి అంత కారణం అయితే మీరేనండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతేకాకుండా స్వామివారి అనుగ్రహం అయితే ఉంది. మార్నింగే లేచి అత్తయ్యకి అయితే అత్తయ్య 100 అయ్యారు అత్తయ్య అని నేను చాలా హ్యాపీగా చెప్పాను. సో ఈ హ్యాపీనెస్ ని మీతో పంచుకోవాలనిపించింది. అలాగే దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది. సో సెలబ్రేషన్ కూడా చేద్దాము. నేను నా వేలో నేను సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. హోప్ఫుల్లీ మీరు కూడా దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఈ మూమెంట్ ని మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు కావాలండి. ఈ సపోర్ట్ నా పైన ఎప్పుడు ఇలాగే ఉంచండి. ఇలా మీరు సపోర్ట్ ఇస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోస్ తో నేను ముందుకు వెళ్తూ ఉంటాను. అయితే నిజంగా మాటలు కూడా రావట్లేదు. అసలు అంత హ్యాపీగా అనిపించింది నాకు. 100 సబ్స్క్రైబర్స్ అండ్ మార్నింగ్ చూసేసరికి అయితే నేను 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారా. నాకు ఇప్పుడు ఈ వీడియో అప్డేట్ చేసేసరికి అయితే నాకు 100+ అయ్యారండి. అందుకే నేను 100+ కే సెలబ్రేట్ చేసేయాలని నిర్ణయం చేసుకుని నేనైతే చేస్తున్నాను. చూసేయండి. హాయ్ అండి, ఈ రోజు అయితే మా సెలబ్రేషన్స్ మా పిల్లలతో ఇలా సెలబ్రేట్ చేస్తున్నాను. రెడీ పట్టుకోండి, ముగ్గురు పట్టుకోండి. హ్యాపీ 100 సబ్స్క్రైబర్స్. హ్యాపీ 100 సబ్స్క్రైబర్స్. ఈ హ్యాపీనెస్ మాకెంత హ్యాపీగా ఉందో ఇదంతా హ్యాపీనెస్ మీ వల్లే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. ఈరోజు మా సెలబ్రేషన్ లో కేక్ నా చేత్తోనే ప్రిపేర్ చేశాను. చూడండి, ఈ కేక్ నేనే చేశానండి. రాగి పిండి అలాగే గోధుమ పిండితో చేశాను. అలాగే పిల్లలకి ఇష్టమని చెప్పి కస్టర్డ్ విత్ ఫ్రూట్స్ తో చేశాను. ఇవి రెండిటి రెసిపీ కూడా కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసేకి మీ ప్రోత్సాహం అందించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళు చెప్తున్నారు కదా, చేసేయండి.